నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి జ్వరంతో నిన్న కడం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజార్ అడ్మిట్ కావడంతో కాలం చెల్లిన సెలైన్ పెట్టిన సిస్టర్ కాలమైన సెలైన్ ఎందుకు పెట్టారని అడుగగా ఇంకా పనిచేస్తుందని చెప్పిపోయిన సిస్టర్ వెంటనే సెలైన్ ను మార్చిన హాస్పిటల్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ పేషెంట్స్ బంధువులు అధికారులు స్పందించి పేదలకు వైద్యం అందే విధంగా చూడాలని అంటున్నారు. వేరే పేషెంట్స్ భయపడతారు, అందరూ వైద్యం పొందుతున్నారు. ఇక్కడ మాది పెట్టడం జరిగింది అని అందరూ భయపడతారనేసి మీరు మేము తీసుకొచ్చి మేడంని చూపించాం. మేడం ఇది ఇట్లా అంటే ఇక్కడ దాన్ని తీసి పారేసి ఓకే అక్కడ వరకు ఇష్యూ లేదు. ఏంటంటే ఇలాంటి ఇంకా ఫర్దర్గా చూడని వాళ్ళకి జరుగుతాయి. ఎట్లా చూడండి ఇష్యూ అనేది ఇప్పుడు మామూలుకి అది ఎక్కగానే మేము చూసినాం కాబట్టి ఏం కాదు. మొత్తం ఎక్కినాక మరి ఏమన్నా వైద్యం వికటించి ప్రాణాల పరిస్థితి వస్తే దానికి బాధ్యతలు లేవదు. మేము ఇక్కడ వైద్యం పొందడానికి వస్తున్నాము, ఇక్కడ మేము బీమార్ కావడానికి రావట్లేదు, వైద్యం రికవర్ అవడానికి వస్తుంది. వైరల్ ఫీవర్ వచ్చింది, సిలైన్ పెట్టిండ్రు, అది ఎక్స్పైర్ 5 months బిఫోర్ అయిపోయింది. మళ్ళీ మా తమ్ముడు చూసి అది తీయమన్నాడు, వాళ్ళు తీసి పాడేసిండ్రు. అన్ని ఎక్స్పైర్ డబ్బాలు ఉన్నాయి, వాళ్ళు అక్కడ స్టోర్ నుంచి ఇప్పుడు వాడేసిండ్రు. అది ఎట్లా పరిస్థితి ఎట్లా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఖానాపూర్. బాగా వేడికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. లింగాపూర్ మాది. ఇక్కడ మేడం అడ్మిట్ చేశారు, మళ్ళీ గ్లూకోజ్ పెడుతున్నారు, సిలైన్ పెడుతున్నా అన్నారు. సిలైన్ పెట్టింది, అది ఎక్స్పైర్ అయిపోయింది. అది 5 months బిఫోర్ ఎక్స్పైర్ అయింది. మళ్ళీ అది తీసి పాడేసిండు. మా తమ్ముడు చూసిండని మంచిగా అయింది. లేకపోతే ఇక్కడ ముసలోళ్ళు వాళ్ళకు ఏం చదువు రాదు, ఏం రాదు, వాళ్ళు ఎట్లా చూస్తారు? మరి పరిస్థితి ఏంటి? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఖానాపూర్.